హైదరాబాద్లో నీట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. పరీక్ష రాసేందుకు 30 సెకండ్లు ఆలస్యంగా వచ్చిన ఇద్దరు అమ్మాయిలను ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించలేదు. తనను పరీక్ష రాయనివ్వాలని ఎంత వేడుకున్నా అధికారులు కనికరించలేదు. ఉస్మానియా వర్సిటీలో పరీక్షా కేంద్రం ఎక్కడుందో తెలియకపోవటం వల్లే ఆలస్యంగా వచ్చామని బోరున విలపించారు ఆ ఇద్దరు విద్యార్థినులు. ఉస్మానియా వర్సిటీ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఇవాళ దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష కొనసాగుతుంది. అయితే ఇంకా కూడా ఈ పరీక్షలో కూడా 1 నిమిషం నిబంధన అనేది కొనసాగుతుంది. ఒక పాప చూడొచ్చు ఆలస్యంగా వచ్చింది, ఏడుస్తూ ఉంది పాపం. మరో పాప కూడా ఏడుస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు జస్ట్ ఒక 30 సెకండ్స్ లేటుగా వస్తేనే పంపించినట్టు పరిస్థితి. గేటుకు తాళం వేశారు. దీంతో ఈ నిబంధనలు ఎప్పటి నుంచో తల్లిదండ్రులు కూడా ఈ 1 మినిట్ నిబంధన వదిలేయాలంటూ కూడా ఎప్పటి నుంచో అంటున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు. చెప్పండి, ఎట్లా 1 మినిట్ అలౌ చేయలేదు సార్. పాపం అక్కడ ర్యాపిడోలో వచ్చింది, ఆమె గైడెన్స్ చేసిన తీసుకొని వచ్చిన రోడ్డు మీదకి 1 మినిట్లో క్లోజ్ చేసారు గేట్. ఆ పాప అల్లాడుతూ ఉంది. మా పేరెంట్ కాదండి, పాప అక్కడ ఆర్ట్స్ కాలేజ్ కాడికి వచ్చింది సెంటర్కి. గైడెన్స్ లేదు, తెలియదు. హెల్ప్ చేసానికి వచ్చిన 1 మినిట్ లేట్ అయిపోయింది, బంద్ చేసిరు వాళ్ళు. మా పాప ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది. ఆ పాప 1 ఇయర్ వేస్ట్ అవుతుంది కదా పాప. ఇంకా 10 మినిట్స్ టైం ఉంది కదా సార్. వీళ్ళ ఆవేదన, అభ్యర్థుల ఆవేదన కూడా చూద్దాం. చిన్న ఫొటోస్ అలౌడ్ అన్నారు, లోపల పోయి మళ్ళీ పెద్ద ఫోటో కావాలని బయటికి పంపించేసేసారు. అది వాళ్ళు చేసి మళ్ళీ ఇప్పుడు క్లోజ్ 1 మినిట్ కి క్లోజ్ చేశారు. మీకంత హాఫ్ సెకండ్ 30 సెకండ్స్ 30 సెకండ్స్ అంతే. ఓపెన్ చేయను అంటున్నారు సార్. ఏడాది నుంచి ఎందుకు ఆలస్యం ఎందుకు మరి మీకు? క్యాంపసెస్ ఒక్కటి కాదు కదా సార్, ఎత్తుకొని వచ్చే లోపు 10 సెంటర్లు వేసుకోరు, ఎట్లా వస్తారు చెప్ప పిల్లలు? మీరు చెప్పండి, 10 సెంటర్లు వేసుకోరు ఎట్లా వస్తారు చెప్పండి మీరు? ఒక గైడెన్స్ లేదు, ఒక సైన్ బోర్డు లేదు, ఏం లేదు. ఏడుందా చెప్పండి, ఒక సైన్ మీరే చెప్పండి ఎట్లా తెలుస్తుంది? అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ అని పెట్టాం మేము. అక్కడ క్యాంపస్ లో పోయి నిలబడ్డాం. అక్కడ మాకు కానిస్టేబుల్ అడ్రస్ చెప్తేనే వచ్చినాం మేము. ఇక్కడ పటాన్ చెరువు నారాయణ నుంచి లేట్ అయింది సార్, అందుకే ఇప్పుడు వచ్చాము. ఇప్పుడు చేరాం 10 గంటలు, ఇప్పుడు 10 మినిట్స్ ముందు. ఒకటి పాప, మీరు ఎన్ని గంటలకు ఇంటి నుంచి బయటకు? నేను ఫాస్ట్ గానే బయలుదేరాను సార్, 8 అట్లా బయలుదేరు. ఉదయం 8:30 మరి 8:30 నుంచి ఇప్పుడు 2 అంటే 1:30 వరకు ఎందుకు చేరుకోలేకపోయారు సార్? ఒక్క క్యాంపస్ కాదు సార్, ఒక్కొక్క క్యాంపస్ ఒక్కొక్క దూరంలో ఉంది. ఎవరు గైడెన్స్ ఎవరు ఇస్తున్నారు, ఎవరికి ఏం తెలియదు అని అంటున్నారు కదా. మేము ఎలా తెలుసుకోవాలి? వచ్చినాక కూడా సార్ని అడిగాం. హాల్ టికెట్ లో అంటే ఈ అడ్మిట్ కార్డులో ఏమైనా అడ్రస్ ఏమైనా ఉంది? ఎక్కడ ఉంది అడ్రస్? అది ఇక్కడ ఉందా? ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అని ఉంది సెంటర్ నేమ్. ఓకే, ఉస్మానియా యూనివర్సిటీ అని ఉంది. ఓకే, అంటే మీది ఏ ఊరు? నాది ఖమ్మం సార్. ఖమ్మం నుంచి వచ్చారా? ఓకే, చూసారు, అంటే ఖమ్మం నుంచి వచ్చింది ఆమెకు. ఇందులో ఉస్మానియా యూనివర్సిటీ అని ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో 13, 14 ఎగ్జామ్ సెంటర్లు ఉన్నాయి, పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. దాని మీద ఎలాంటి కోడ్ కానీ ఇవన్నీ లేకపోవడంతో ఇబ్బంది అవుతుంది. 2 దాకా కూడా పరీక్ష ఉంటుంది. 2కి పరీక్ష మొదలవుతుంది. ఈ 30 మినిట్స్ లోపల, అంటే ఈ అర్ధగంటలో పంపించండి అంటూ కూడా వీళ్ళందరూ ఆందోళన చేస్తున్నారు. మిగతా తల్లిదండ్రులు కూడా పంపించాల్సిందే అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.